ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. పుట్టుకతో షుగర్ వచ్చినప్పుడు అవునండి. పిల్లల్లో ఉమ్. వాళ్ళకి క్యూర్ చేసుకోవడం అవుతుందా? ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా? ఇప్పుడు వాళ్ళు అదే లైఫ్ లాంగ్ భరించకుండా రివర్స్ చేసుకోవచ్చా? చేయొచ్చండి. ఉమ్, నేను ఆల్రెడీ 2-3 కేసులు చేశానమ్మా. ఒకటి ఇప్పుడు నడుస్తుంది. ఉమ్, అమెరికా నుంచి వచ్చాడు ఆ పిల్లోడు, 7 years. ఉమ్, అతనికి పుట్టుకతోటి లేదండి. కరోనా ఇంజెక్షన్ చేయించాక వచ్చిందంట. ఓకే. ఒకవేళ దాని వల్ల కానీ వచ్చిందేమో అని ఉమ్, దానికి సంబంధించింది అంటే ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఎలా ఉంటుందంటేనమ్మా, పూర్వం అనేక రకాల విషాలను కూడా ఆయుర్వేదంలో వాడేవారు. ఉమ్, వాటిని అమృతీకరణ అంటారమ్మా. ఉమ్, భయంకరమైన విషాన్ని కూడా ఉమ్, అమృతంగా మార్చి మందుగా తయారు చేసి ఇవ్వటమే ఆయుర్వేదంలో అమృతీకరణ అనేది. ఉమ్, బ్రహ్మపుత్ర అని ఒక మూలిక ఉందమ్మా. ఉమ్, బ్రహ్మపుత్ర ఆ ఒడ్డు అమ్మట ఆ ఫారెస్ట్లో ఉంటుంది. ఉమ్, ఎంత ఎంత కఠోరమైన విషయం అంటే, మీరు ఆ గాలి పీల్చారంటే ఆ చెట్టు మీద నుంచి వచ్చింది నవరంధ్రాల్లోంచి బ్లడ్ వెళ్ళిపోయి చనిపోతారు అబ్బా, ఓకే. స్పాట్లో. దానికి మళ్ళీ విరుగుడు లేదు. ఉమ్, అటువంటి విషయాలను కూడా శుద్ధి చేసి ఆయుర్వేదంలో వాడిపోరమ్మా. ఉమ్, శుద్ధి చేయాలంటే ఆ మూలికి సేకరించాలి కదా. Hmm. సేకరించడానికి వెళ్ళినప్పుడే దానికి యాంటీడోట్ వాడుకుని వెళ్ళేవారని నేను అనుకున్నా. ఉమ్, ఉమ్, ఎందుకంటే అంత భయంకరమైన విషయాలు ఉంటాయి ఆయుర్వేదంలో అని రాసినప్పుడు దాన్ని Hmm. మందుల్లో వాడేవారు అన్నప్పుడు ఉమ్, మరి అక్కడ- తీయటానికి వెళ్ళినట్టు yes. చనిపోవాలి కదా. అవును, అవును. దాని అర్థం ఏంటి అక్కడ మనకి? ఉమ్, ఆ ఏదైతే ఆ మందుని సేకరించడానికి వెళ్తున్నారో ఆ టైంలో ఉమ్, వాళ్ళు దానికి విరుగుడు వాడుకుని వెళ్ళేవారు అని అర్థం అంట. ఉమ్, ఎందుకంటే ఏగలు దోమలు కూడా వెళ్ళవంటమ్మా Hmm. ఆ ఏరియాకి. జంతువులు వెళ్ళవంట. పచ్చగడ్డి మొలదంట చుట్టూరు. ఉమ్, అంత భయంకరమైన విషయం అంట. ఉమ్, మరి దాన్ని కూడా మెడిసిన్స్లో వాడేవారు. ఉమ్, ఇలాగా అనేక రకాలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఉమ్, పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వాడగలిగితే డాక్టర్ యొక్క పథ్యం ఏం చెప్పారు, ఏ విధమైన లైఫ్ స్టైల్ చెప్పారో దాన్ని పాటిస్తే కనుక తగ్గడానికి అవకాశం ఉందమ్మా. ఉమ్, అటువంటి విషయాలు మందుల్లో వాడినప్పుడు దానికి విరుగుడు ఈ రకంగా చేసుకుని తినండి 1 వారం అని ఆయుర్వేదంలో ఉందమ్మా. ఉమ్, ఆ విరుగుడు ఇక్కడ వాడితే ఎలా ఉంటుంది అని నేను అది ఫ్రూట్స్ అమ్మ పైగా ఉమ్, ఎంత బాగుంటాయంటే తినడానికి. ఉమ్, ఆ ఫ్రూటే ఆ విషయానికి విరుగుడు అంట. అన్ని విషయాలని బయటికి తీస్తున్నాను. ఉమ్, ఆ ఫ్రూట్ని నేను వాడి ఆ పిల్లోడికి షుగర్కి మందు ఇవ్వకుండా ఆ ఫ్రూట్ జామ్ ఇచ్చా. ఉమ్, జాముగా తయారు చేసి ఉమ్, చాలా టేస్ట్గా ఉంది. ఉమ్, అడిగి తెలుగు రాదు. ఉమ్, నేను ఎలా ఉంది అంటే ఇలా అంటున్నాడు, చాలా టేస్ట్గా ఉందని. ఓకే. ఆ జస్ట్ మెడిసిన్ లేకుండా అది ఒకటి ఇవ్వటం వల్ల ఉమ్, 2 పూట్ల ఒక పీనట్ సైజ్ తినమన్నానమ్మా. ఉమ్, మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చింది. ఉమ్, అంత క్రితం ఏంటంటే 2 పూట్ల ఇన్సులిన్ చేసినా ఉమ్, విపరీతంగా పెరిగిపోవటం లేకపోతే విపరీతంగా తగ్గిపోవటం. ఉమ్, ఉమ్, అది ఇప్పుడు ఒక లెవెల్లోకి వచ్చిందమ్మా. ఓకే. వాళ్ళు ఎవ్రీడే రీడింగ్స్ పంపుతున్నారు నాకు. ఉమ్, ఆ రీడింగ్స్ని బట్టి అయితే స్టేబుల్ అయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఉమ్, ఉమ్, స్టేబుల్ అయ్యి ఏదైతే మనకి సజెస్ట్ చేసిన రీడింగ్స్ ఉన్నాయో అక్కడికి వస్తుంది ఇప్పుడు. ఉమ్, ఇదివరకు అక్కడికి వచ్చేది కాదు. ఉమ్, దీనిని బట్టి ఏంటంటే చేయగలవని అనుకుంటున్నాం. Hmm. ఇదివరకు ఒక కేసు చేశానమ్మా నేను. ఉమ్, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఉమ్, కొన్నాళ్లే వాడారు కానీ ఇన్సులిన్ నుంచి బయటికి తీసుకొచ్చా. పూర్తిగా షుగర్ తగ్గలేదు. వాళ్ళు ఏంటంటే డిస్కనెక్ట్ చేశారు మధ్యలో. ఓకే. అది ఇక్కడ ఓపిక్గా వాడాలమ్మా. 6 నెలల నుంచి సంవత్సరం 2 ఏళ్ళు వాడితే కనుక బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఉమ్, ఏ విధంగా ఉంది అని నేను చెప్తున్నానంటే, ఉమ్, కాయకల్ప చికిత్స అని ఉంటుందండి ఆయుర్వేదంలో. ఉమ్, కాయకల్ప చికిత్స. ఇది రావణుడు ఉమ్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కానీ మహా ఋషులు యోగులు వీళ్ళు హిమాలయాల్లో వాడుకుంటూ ఉంటారండి. ఉమ్, అందుకనే హిమాలయ యోగులు 100 సంవత్సరాలు బతుకుతారు. ఉమ్, ఇదంతా నేను చెప్పేది పుక్కిటి పురాణము కాదు. ఉమ్, లేకపోతే లేరు ఉన్నారా అంటే అక్కడ కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ ఉమ్. ఉన్నారండి, డెఫినెట్గా ఉన్నారు. ఉమ్, వాళ్ళ ఫోటోలు కూడా ఈ మధ్య బయటకు వస్తున్నాయి కొంతమంది. అవును సార్. అలాగే దేవరహ బాబా అని ఉమ్, మొన్న కుంభమేళా జరిగింది కదమ్మా అలహాబాద్. త్రివేణి సంగమం దగ్గర ఉండేవారు ఆయన. ఉమ్, ఒక పెద్ద అరప వేసుకుని తాటాకు గుడిసెలో ఉండేవారు ఆయన. అవును. ఈ రాజకీయ నాయకులు ఈవెన్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎంతో మంది రాష్ట్రపతులు వీళ్ళందరూ ఆయన దర్శనానికి వెళ్తే ఉమ్, ఆయన 7 అడుగులు మనిషి అంట. ఉమ్, 350 సంవత్సరాలని చెప్పుకుంటారు. ఉమ్, కాలు ఇలాగా నెత్తి మీద పెట్టేవారమ్మ ఆయన. అదే దీవెన అన్నమాట. ఉమ్, ఆయన జలసమాధి అయిపోయారు. అంటే 350 ఏళ్ళ తర్వాత ప్రాణం వదిలేయాలి నేను, ఉమ్, అందుకు నేను పద్మాసనం వేసి కూర్చుని ఉమ్, నన్ను గంగలో వదిలేయండి అంటే వదిలేస్తే అప్పుడు ఫారినర్ ఎవడో షూట్ చేసాడు. అది నేను ఎప్పుడో ఒకప్పుడు చూసా ఆ వీడియో. ఉమ్, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఉమ్, అలాగే త్రైలింగ స్వామి అని కలకత్తాలో ఉంది, ఉమ్, కాశీ దగ్గర. ఉమ్,
కలకత్తా కాదు, కాశీ దగ్గర ఉండేవారు అనుకుంటా ఆయన. లాహిరి మహాశయ ఆయన్ని చూడడానికి వెళ్ళారు. అప్పటికే ఆయనకి 300 ఏళ్ళు అని చెప్పుకునేవారు. ఆయన కూడా అలాగే ఇలాగ 100 సంవత్సరాలు బతికిన యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సాధనా మార్గం ద్వారా హార్ట్ను ఆపుకోవడం వల్ల బతికారా, సమాధిలోకి వెళ్ళి మూలికల ద్వారా ఆపారంటే మూలికల ద్వారా బతికిన వాళ్ళు కూడా ఇవాళకి ఎంతోమంది ఉన్నారు. మూలికల్లో అంత గొప్ప గుణం ఉంది, అంత శక్తి ఉంది. కాయకల్ప చికిత్స అని రావణుడు 20 సార్లు చేసుకున్నాడు. రావణుడు ఎన్ని వేల సంవత్సరాలు బతికాడు అని చెప్తారు. ఎందుకంటే ఈ కాయకల్ప, ఈ కాయకల్ప చికిత్స వల్ల అన్ని 100 సంవత్సరాల మనిషి బతికినప్పుడు టైప్ 1 షుగర్ ఎంతమ్మా దాని ముందర. అవును సార్. అంటే మనిషి యొక్క జీన్నే మార్చేస్తుంది. ఇది జీన్ ద్వారా వచ్చింది టైప్ 1, పుట్టేటప్పటికి వచ్చింది. ఆ జీన్ను మారిస్తే టైప్ 1 తగ్గిపోతుంది. ఆ మార్చే మందులు కూడా ఆయుర్వేదంలో ఉంటాయి. అదే కాయకల్ప. ఒక మనిషి 100 ఏళ్ళు దాటి బతకడం అనుకున్నవాడు 500, 200, 300, 900 బతుకుతున్నారంటే ఏ విధంగానమ్మా? బుద్ధిస్ట్ మాంకులు కూడా ఉన్నారు అలాగే. వాళ్ళు కూడా సాధన ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ బతికున్న వాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో వేల సంవత్సరాల యోగులు ఉన్నారని కూడా చెప్తారు. అది పుక్కిట పురాణం అవ్వకండి, నమ్మనా నమ్మలేదా అనేది కాదు. ఈ సృష్టిలో ఏదైనా కూడా మన థాట్లోకి ఏదైనా వచ్చింది అనుకోండి, అటువంటిది ఎక్కడో చోట ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. లేకపోతే మన ఆలోచనలోకి రాదు అసలు, ఎట్టి బస్సులో రాదు. నేను మన అవతార్ సినిమా తీశారు. ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుందమ్మా, దాని మీదే ఊళ్ళు ఉంటాయి, ఎంతోమంది బతుకుతున్నారు. ఒకప్పుడు మనం పూర్వకాలంలోకి వెళ్ళిపోతే, సైంటిస్టులు చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఏ ఆక్సిజన్ అయితే ఉందో వాతావరణంలో, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉందో అంత కార్బన్ డైఆక్సైడ్ ప్రమాదం, మంచు కొండలు కరిగిపోతాయి, నదులు పొంగిపోతాయి, సముద్రం పొంగిపోతుంది, భూమి నాశనం అయిపోతుందని చెప్తున్నారు. మరి ఒకప్పుడు 6 ఉండేదంటమ్మా కార్బన్ డైఆక్సైడ్, 6%. ఇప్పుడు 0.040 ఉందంట. 60 ఉందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అప్పుడు 6 ఉండేదంట. అప్పుడు ఒక్కొక్క చెట్టు వేరు 100-200 కిలోమీటర్లు ఉండేదంట. అంటే ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుందో చూడండి. అమెరికాలో ఈ మెకనాస్ గోల్డ్ అది తీసింది ఏదో ఉంది కదా, ఏదో వ్యాలీ అంటారు. అక్కడ ఆ కొండలు చిన్న చిన్న గుట్టలేక చాలా రకరకాల డిజైన్లో ఉంటాయి. అవి పెట్రిఫైడ్ ట్రీస్ అని చెప్తున్నారు కొందరు. అంటే ఒక చిన్న కొండే ఒక చెట్టు చచ్చిపోతే ఏర్పడిందంటే ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుందో. అటువంటి ఆలోచన వచ్చినాడు కాబట్టి ఆ అవతార్ తీసిన డైరెక్టర్ ఎక్కడో అతను డ్రీమ్లో చూసి ఉండొచ్చు, అతను దివ్య దృష్టితో చూసి ఉండొచ్చు. ఒక అద్భుతమైన వ్యక్తులు అన్నమాట. వాళ్ళు ఎక్కడో దర్శించి ఒక సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ వైద్యంలోంచి సినిమాలోకి వెళ్తున్నాను అని అనుకోవద్దు మీరు. ఆ చెట్టు అతని ఐడియాలోకి వచ్చింది అంటే అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఎక్కడో. అలా అయితేనే మన మనస్సులోకి వస్తుంది అనేది నా నమ్మకం. ఇది నేను చెప్పింది అందరిని నేను నమ్మమని చెప్పట్లేదు, అన్నీ నేను చేసేస్తానని చెప్పట్లేదు. కానీ ఇంపాసిబుల్ అనేది లేదని నేను చెప్తున్నాను. ఈ ప్రకృతిలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు మనకి, అన్నీ నిర్మించి ఇచ్చాడు, అన్నీ వాడుకోమని ఇచ్చాడు. మనం ఆ ప్రకృతిని నాశనం చేయటం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందులు మనం అనుభవిస్తాం. అందుచేత ఆ హిమాలయ మహాత్ములు వాళ్ళకి మూలికల గురించి తెలుసాము. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పారు, ఆకు చెప్పలేదు కానీ నాకు జేబులో తీసి ఈ ఆకు ఒకటి చాలండి మాకు రోజుకి ఆహారంగా, ఈ నోట్లో వేసుకుని నవిలి మింగుతాము, ఆ రోజంతా ఇంకా ఆహారం అక్కర్లేదంట, నీళ్ళు అక్కర్లేదంట. ఇలాగ రోజుల తరబడి మేము మంచు కొండల్లో ఉండిపోయినప్పుడు ఏమీ దొరకనప్పుడు ఈ ఆకుల్ని జాగ్రత్త చేసి ఉంచుకుంటాం. ఇంకా మాకు మళ్ళీ మంచు కరిగిపోయేదాకా 5-6 నెలలు తినకపోయినా ఏమవుదంట వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం ద్వారా హార్ట్ బీట్ని తగ్గించేస్తారమ్మా. తగ్గించేసి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇంపాసిబుల్ అని ఏం కాదు. మంచు ఉడుతుంది, దాని హార్ట్ బీట్ 230-240, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నేను సైంటిస్ట్ని కాదు. మంచు పడి వాతావరణం మొత్తం మంచుతోటి చెట్లు భూమి పూడిపోయి మంచులో కప్పడిపోయినప్పుడు అది మంచు అడుగుకి వెళ్ళిపోయి నిద్రపోతుంది, నిద్రావస్థ, హైబర్నేషన్ అంటారు దాన్ని. ఆ 200 పైన ఉన్న హార్ట్ బీట్ని అంట 2లోకి తీసుకొచ్చేస్తుందంట. అలా మంచు ఎలుగుబంట్లు కూడా హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి 6 నెలలకు 5 నెలలకు మంచు కరిగాక
మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆరోగ్యంగా చాలా హ్యాపీగా ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమైనా ఉంటే దాన్ని కరిగించుకుని ఆహారంగా తీసుకుని ఇంకా హెల్దీగా బయటకు వస్తాను, ఇంకా యాక్టివ్గా. ఇటువంటి రహస్యాలు ప్రకృతిలో అనేక ఉన్నాయి. అలాగే మనిషి ఎందుకు ఆపలేడు హార్ట్ని? యోగులు అదే కదా చేసి పని. ఎప్పుడైతే హార్ట్ బీట్ ఆపేశారో మిషన్ పని చేయట్లేదు కదమ్మా, అప్పుడు ఆహారం అక్కర్లేదు కదా. ఇది ఎంతమందికి మనం చెప్తే ఏమంటారు, ఏదో చెప్పేస్తున్నారు మీరు అంటారు, కానీ కాదమ్మా. మీరు అన్నట్టు ఒక ప్రాణాన్ని మనం హోల్డ్ చేసి అలా ఉంచగలిగినప్పుడు ఈ బీపీ, షుగర్ ఇవి నథింగ్ కదా సార్ నిజంగా. మనకి ఆ ప్రాపర్ వే అనేది తెలియాలి, ఎలా వాడాలి, ఎవరు ఇస్తారు ఆ మెడిసిన్ అనేది మనకి తెలియాలి, ఎట్లా వాడాలని. అలా చేయగలిగితే ఈ అన్నిటికి కారణం ఆహారం. ఈ తల్లిదండ్రులు, ఆ తల్లి ఎవరైతే గర్భవతి ఉందో ఆ తల్లి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ప్యాంక్రియాస్ పనిచేయడానికి అవసరమైన ఆహారం అందకపోవటం వల్ల ఆ అబ్బాయి ప్యాంక్రియాస్ ప్రాబ్లం తోటి పుట్టాడు, ఆ అమ్మాయి ప్యాంక్రియాస్ ప్రాబ్లం తోటి పుట్టడం వల్ల టైప్ 1 షుగర్ అది పుట్టేవాడికే ఉందని చెప్తారు. దాన్ని మనం రెక్టిఫై చేసి ఈ ప్రెగ్నెంట్ గా ఉండగా తల్లి కనుక, తల్లులకి గర్భవతి అయిన తల్లి నాకు అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అని అడుగుతారు. నేను 1-2 వీడియోలో మీకు కూడా చెప్పానేమో నేను. ఏమనంటే ఆ తినాలని ఉన్నదా అందులో ప్రోటీన్ కానీ విటమిన్ కానీ ఇది కానీ ఉంది కదమ్మా, దాని లోపం వల్ల ఆ తల్లి యొక్క శిశువుకి ఏది లోపం ఉందో ఆ తినమని ఈ తల్లి శరీరానికి బ్రెయిన్కి సిగ్నల్ ద్వారా వచ్చి నాలిక ఆ రుచి అడుగు. ఎంత గొప్ప సైన్స్ చూడండి.